హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 22 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. మనము లాస్ట్ క్లాస్లో నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వన్ బై వన్ మనం చూద్దాం. ఎన్ఎంఎన్ఎఫ్ అనేది భారతదేశం అంతటా రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం ప్రారంభించిన కేంద్ర ప్రాయోజిత పథకం. ఈ స్టేట్మెంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది 2 కీ పాయింట్స్. ఒకటి, రసాయన రహిత వ్యవసాయం. ఎస్, నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి. సెకండ్ వన్, ఇది కేంద్ర ప్రాయోజిత పథకమా కాదా, అంటే ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమా ఆర్ సెంట్రల్ సెక్టార్ స్కీమా అనేది చూడాలి. ఈ ఎన్ఎంఎన్ఎఫ్ అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, అంటే కేంద్ర ప్రభుత్వం 60% కాస్ట్ని బేర్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 40% బేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ వన్, ఈ మిషన్ కింద ప్రభుత్వం ఇష్టపూర్వకంగా ఉన్న గ్రామ పంచాయతీలలో 150,000 సహజ వ్యవసాయ సమూహాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ మనము కీన్గా అబ్జర్వ్ చేయాల్సింది నెంబర్ అండి. 150,000 కాదా, యాక్చువల్గా ఈ ఎన్ఎంఎన్ఎఫ్ అనేది కేవలం 15,000 క్లస్టర్స్ పంచాయతీస్లో, మనకి ఉన్నదే 2.5 lakh గ్రామ పంచాయత్స్. సో అందులో 1.5 lakh క్లస్టర్స్ని ఏర్పాటు చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. కాబట్టి 15,000 క్లస్టర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి? ఏ, 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, జనజీవన భద్రతకు జీవ వైవిధ్యం. ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. ఈరోజు వరల్డ్ బయోడైవర్సిటీ డే సందర్భంగా ఈ ఆర్టికల్ని ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, విలీనంతో మేలెంత. ఈ ఆర్టికల్ మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క మెర్జింగ్ గురించి, దాని వలన కలిగే లాభ నష్టాల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అండి. ఇది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, భారత్ బయోటెక్ కలరా టీకా హిల్కాల్. భారత్ బయోటెక్ సంస్థ కలరాకి ఒక వ్యాక్సిన్ని రూపొందించడం జరిగింది, ఓరల్ వ్యాక్సిన్ ఇది. ఈ హిల్కాల్ వ్యాక్సిన్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, ఇక అంతరిక్షంలో యుద్ధాలు. ఈ ఆర్టికల్ ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అండి. ముఖ్యంగా ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు డిఫెన్స్లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, చైనా పాక్ ఆర్థిక నడవ కాబుల్ వరకు విస్తరణ. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గురించి, అలానే ఇది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్ వరకు కూడా విస్తరించడానికి సిద్ధమవుతూ ఉంది. ఇది సౌత్ ఏషియన్ జియో పాలిటిక్స్లో ఏ విధమైన ప్రభావం చూపుతుంది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. సిక్స్త్ వన్, కుంకీలు వచ్చేస్తున్నాయి. కుంకీ ఏనుగులు కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కి కొన్ని రావడం జరుగుతుంది అండి, 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం కారణంగా. ఈ కుంకీ ఏనుగుల వలన లాభాలు ఏంటి అండ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని ఇవి ఏ విధంగా అరికట్టడానికి సహాయపడతాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇది ఎన్విరాన్మెంట్ టాపిక్లో, ఎస్పెషల్లీ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, జనజీవన భద్రతకు జీవ వైవిధ్యం. ఇక్కడ ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ఈ ఆర్టికల్ని ఇవ్వడం జరిగింది అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అంటే ఏంటి? ఒక ప్రాంతంలో నివసిస్తున్న జీవుల మధ్య ఉండే వైవిధ్యాన్ని మనము జీవ వైవిధ్యం అంటామండి. అంటే వివిధ రకాల జీవులు ఒకే ప్రాంతంలో నివసిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ ఉంటారు, అలానే టైగర్స్, ఎలిఫెంట్స్, వివిధ రకాల ప్లాంట్స్ కావచ్చు. సో ఇట్లాంటివి అన్నిటినీ కూడా మనము భిన్న జాతులు అని పిలుస్తాం. ఈ భిన్న జాతుల మధ్య ఉండే వైవిధ్యమే మనము జీవ వైవిధ్యంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ప్రకృతితో సామరస్యం, స్థిరమైన అభివృద్ధి అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటున్నాము? జీవ వైవిధ్యానికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము,
మరియు జీవ వైవిధ్యం యొక్క అవసరం ఏంటి అనేది తెలియజేయడం కోసం ఈ దినోత్సవం మనము ప్రతి ఏటా మే 22వ తేదీన నిర్వహిస్తాము. అయితే ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే మనము 1992లో రియోలో జరిగిన ధరిత్రి సదస్సు ఎర్త్ సమ్మిట్లో 190కి దేశాలు పైగా ఈ జీవ వైవిధ్య పరిరక్షణ ఒప్పందానికి ఆమోదం తెలిపాయి. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీని 190 దేశాలు ఆమోదించాయి. ఈ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అంటే ఏంటి అండి? ఇది ఒక కన్వెన్షన్, లీగల్లీ బైండింగ్ కన్వెన్షన్ టు కన్జర్వ్ బయోడైవర్సిటీ హ్యాస్ బీన్ ఇన్ ఫోర్స్ సిన్స్ 1993 నుంచి ఇది అమలులోకి వచ్చింది. ఇది ఒక లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్. ఏ దేశాలు అయితే వీటిని ఆమోదిస్తాయో ఈ దేశాలు ఖచ్చితంగా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగానే భారతదేశం కూడా బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఇన్ 2022ని చట్ట రూపంలోకి తీసుకురావడం జరిగింది. జీవ వైవిధ్య చట్టం అనేది మనము చూడవచ్చు. ఈ సిబిడి యొక్క ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఏంటండి? 3 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి, ద కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ, అంటే జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం ఈ కన్వెన్షన్ యొక్క ప్రధాన కర్తవ్యం. అండ్ సెకండ్ వన్, ద సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ, ఈ జన్యు వైవిధ్యాన్ని సుస్థిర పద్ధతిలో ప్రజలందరికీ ఉపయోగించుకునేలాగా చేయడము. అలానే ద ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ ద బెనిఫిట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద యూటిలైజేషన్ ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్, ఈ జన్యు సంబంధ వనరులను వినియోగించుకున్నప్పుడు మనకి లభించే ప్రయోజనాలు అందరికీ న్యాయంగా మరియు సమానంగా భాగస్వామ్యం కల్పించడం ఈ సిబిడి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యాలను సాధించడానికి కొన్ని ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ని కూడా ఈ యుఎన్సిబిడిలో డిజైన్ చేయడం జరిగింది అండి. కార్టిజినా ప్రోటోకాల్ అండ్ బయోసేఫ్టీ, ఈ కార్టిజినా ప్రోటోకాల్ ముఖ్యంగా లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ని మరియు దాని యొక్క సేఫ్ హ్యాండ్లింగ్ గురించి ఈ కార్టిజినా ప్రోటోకాల్ అనేది చేయడం జరిగింది. అండ్ నగోయా కౌలాలంపూర్ సప్లిమెంటరీ ప్రోటోకాల్, నగోయా ప్రోటోకాల్ ఆన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్, మనం ఏదైతే థర్డ్ పాయింట్ మాట్లాడుకున్నామో దానికి సంబంధించిన ప్రోటోకాల్ నగోయా ప్రోటోకాల్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఐచి టార్గెట్స్, ఏవైతే బయోడైవర్సిటీ టార్గెట్స్ ఉన్నాయో 20 గ్లోబల్ బయోడైవర్సిటీ టార్గెట్స్ అనేవి ఈ ఐచి టార్గెట్స్లో పొందుపరచడం జరిగింది. అలానే రీసెంట్గా జరిగిన 2022లో జరిగిన COP15లో మనము కన్మింగ్ మాంట్రియాల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కన్మింగ్ మాంట్రియాల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్, దీనిలో ముఖ్యంగా 2030 నాటికి కనీసం 30% లక్ష్యాలలో మనము లోతట్టు జలాలు మరియు సముద్ర ప్రాంతాలను కనీసం 30% రక్షించుకోవాలి అని ఒక ఫ్రేమ్వర్క్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఈ యుఎన్సిబిడి ద్వారా అనేక ప్రోటోకాల్స్ మరియు కొన్ని టార్గెట్స్ని ఫిక్స్ చేస్తున్నారు. ఇండియన్ కంటెక్స్ట్ తీసుకుంటే భారతదేశం కూడా సిగ్నేటరీ టు ద యుఎన్సిబిడి, కాబట్టి భారతదేశంలో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి మనము బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002లో మనం తీసుకురావడం జరిగింది. అయితే భారతదేశంలో జీవ వైవిధ్యం ఎందుకు రోజు రోజుకి క్షీణిస్తుంది అండ్ దానిని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చూద్దాము అండి. ముఖ్యంగా భారతదేశం అత్యధిక జీవ వైవిధ్యం ఉన్న 12 దేశాలలో ఒకటిగా ఉంది. ప్రపంచ విస్తీర్ణంలో 2.4% భూభాగంతో అండ్ సుమారు 8% జీవ వైవిధ్యాన్ని భారతదేశం కలిగి ఉంది. మన దేశంలో సుమారు 16,000కు పైగా వృక్షజాతులు, 1,00,000కు పైగా జంతు జాతులకు ఆవాసంగా ఉన్నది భారతదేశం. అయితే వివిధ కారణాల వలన భారతదేశంలో జీవ వైవిధ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ విస్తరణ, పట్టణీకరణ, మైనింగ్ కార్యకలాపాల వలన అడవులు క్షీణిస్తూ ఉన్నాయి. నీరు, గాలి, నేల కాలుష్యం కావచ్చు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉపయోగించడం వలన కావచ్చు, జీవ వ్యవస్థలు నాశనం అవుతున్నాయి. అండ్ వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ కూడా దీని మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తూ ఉంది. వన్యప్రాణుల వేట, సహజ వనరులు, ఔషధ మొక్కల అధిక వినియోగం, దోపిడీ ఈ జీవ వైవిధ్య సంరక్షణకు సవాలుగా మారుతుంది. అంతేకాకుండా వ్యవసాయంలో మనము రసాయన ఎరువులు, పురుగు మందులు విచ్చలవిడిగా వాడుతూ ఉండడం వలన మరియు భూసార క్షీణత వంటి వాటి వలన జీవ వైవిధ్యం దెబ్బతింటూ ఉంది. ఇది రాను రాను ఈ క్షీణత అనేది మరింత ఎక్కువ అవుతూ కనిపిస్తుంది. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి మనము జీవ వైవిధ్య సంరక్షణ చట్టం ద్వారా 3 అంచెల నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. జాతీయ స్థాయిలో మనకి జీవ వైవిధ్య సంస్థ ఉంది, రాష్ట్రాలలో జీవ వైవిధ్య బోర్డులు ఉన్నాయి,
గ్రామ స్థాయిలో యాజమాన్య కమిటీలు ఉన్నాయి. అయితే వాటికి విధులు విధానాలు నిర్దేశించినప్పటికీ కూడా కావలసిన నిధులు సిబ్బంది లేక ఈ జీవ వైవిధ్య లక్ష్యాలు అనేవి నీరుగారుతున్నాయి. అయితే ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి అండి? ముఖ్యంగా అడవులను మనము పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అడవుల మీద ఆధారపడే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు కల్పించాలి. అటవీ విస్తరణను మరియు కోల్పోయిన అడవులను పునరుద్ధరించడం వేగవంతం చేయాలి. ముఖ్యంగా జల వాయు భూ కాలుష్యాన్ని తగ్గించడంపై కూడా దృష్టి సారించాలి. అదేవిధంగా నాటు వంగడాలు వినియోగాన్ని, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. అంటే మనము ఈ రసాయనాలని పురుగు మందులని విచ్చలవిడిగా వాడకుండా ప్రకృతి సిద్ధమైన మరియు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్ని పాటించాల్సిన అవసరం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మనము ప్లాస్టిక్ని నిర్మూలించినప్పుడు, ఎస్పెషల్లీ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించినప్పుడు మాత్రమే ఈ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం అవకాశం ఉంటుంది. అండ్ దీనిలో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, విలీనంతో మేలెంత. ఈ ఆర్టికల్ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి సంబంధించిన మెర్జింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తుంది అండి. దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దేశంలో పలు రాష్ట్రాలలో వివిధ పేర్లతో గ్రామీణ బ్యాంకులు పనిచేస్తూ ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రం ఒక గ్రామీణ బ్యాంకు నినాదంతో వాటి విలీనానికి ఇటీవల అధికార ప్రకటన జారీ చేసింది. అసలు రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ఏంటి అండి? దేశంలో గ్రామీణ ప్రాంతంలోని బ్యాంకింగ్ అవసరాలను తీర్చడం కోసం 1975లో నరసింహన్ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో లాభాపేక్ష లేకుండా గ్రామీణులకి బ్యాంకింగ్ సేవలు అందించడం కోసం రీజనల్ రూరల్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయాలి అని ఈ కమిటీ సిఫార్సు చేయడంతో ఉత్తరప్రదేశ్లో మొదటిసారిగా ప్రథమ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సుమారు 190కి పైగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను భారతదేశ వ్యాప్తంగా నెలకొల్పడం జరిగింది. వీటి యొక్క ఓనర్షిప్ ఏ విధంగా ఉంటుంది అండి? జాయింట్లీ ఓన్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ స్పాన్సర్ బ్యాంక్. ఇందులో 3 రకాల వాటాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం 50% వాటా కలిగి ఉంటే స్పాన్సర్ బ్యాంకుకి 35% వాటా ఉంటుంది. అలానే రాష్ట్ర ప్రభుత్వం 15% వాటాని ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్లో కలిగి ఉంటుంది. అలానే ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది అండి. అంటే మనకి నార్మల్ బ్యాంక్స్లో ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ టార్గెట్స్ వేరే విధంగా ఉంటాయి, 40% వరకు ఉంటుంది. అయితే ఇక్కడ 75% వరకు ప్రయారిటీ సెక్టార్ లెండింగ్కి రుణాలు కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఇన్ని మనము చేసినా కూడా ఈ గ్రామీణ బ్యాంకుల యొక్క సంస్థాగత లోపాల కారణంగా ఇవి నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. ముఖ్యంగా ఈ స్పాన్సర్డ్ బ్యాంక్స్ మీద ఎక్కువగా ఆధారపడము, అలానే స్పాన్సర్ బ్యాంకుల యొక్క అతి జోక్యం కారణము మరియు రాజకీయ నాయకుల యొక్క జోక్యం కూడా ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఫెయిల్ అవడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ని ఇప్పుడు సాధ్యమైనంత వరకు తిరిగి గట్టెక్కించడం కోసం ఈ మెర్జింగ్ ప్రక్రియ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా 190కి పైగా ఉన్న గ్రామీణ బ్యాంకులను 2013లోనే 67కు కుదించింది. ఆ తర్వాత కూడా ఇప్పుడు క్రమంగా సంఖ్య తగ్గించుకుంటూ వస్తుంది. ప్రస్తుతం 43 గ్రామీణ బ్యాంకులను విలీన ప్రక్రియ ద్వారా 28కి కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ఒక్క రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంకు అమలులోకి వచ్చింది. ఈ మెర్జింగ్ వలన లాభాలు ఏంటండి? ముఖ్యంగా ఎన్హాన్స్డ్ ఎఫిషియన్సీ, ఈ సామర్థ్యం అనేది పెరుగుతుంది. అలానే రెడ్యూస్డ్ కాంపిటీషన్, వివిధ బ్యాంకులు గ్రామీణ బ్యాంకుల మధ్య ఈ పోటీ అనేది తగ్గిపోతుంది. తక్కువ సంఖ్యలో మాత్రమే ఉంటాయి కాబట్టి, ఒక రాష్ట్రంలో ఒకే గ్రామీణ బ్యాంకు ఉంటుంది కాబట్టి. అలానే ఫ్యూచర్ రెడీనెస్, మనకి ఫ్యూచర్ బ్యాంకింగ్ టెక్నాలజీ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ లాంటి సాంకేతికతలతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ రెడీనెస్ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎన్హాన్స్డ్ కస్టమర్ సర్వీస్, కస్టమర్ ఫ్రెండ్లీ సర్వీస్ని అందించడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఎక్స్పాండెడ్ సర్వీస్ పోర్ట్ఫోలియో, వివిధ రకాల సర్వీసెస్ని అందించడానికి కూడా ఇది సహాయపడుతుంది. అంటే కొన్ని బ్యాంకులలో కొన్ని లిమిటెడ్ సర్వీసెస్ మాత్రమే ఉంటాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే గ్రామీణ బ్యాంకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సర్వీస్ పోర్ట్ఫోలియో అనేది కూడా పెరుగుతుంది. ఈ విధంగా ఈ మెర్జింగ్ ప్రక్రియ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అయితే ఈ మెర్జింగ్ ఒకటే సరిపోతుందా ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ని నిలబెట్టడం కోసం? అంటే ఈ మెర్జింగ్తో పాటు అనేక సంస్థాగత నిర్మాణాలు కూడా చేయాల్సి ఉంది. ముఖ్యంగా
తమ ప్రయోజనాలను సాధించుకునే స్వతంత్రత, స్వయం ప్రతిపత్తిని గ్రామీణ బ్యాంకులకు కల్పించాలి. అదేవిధంగా రాజకీయ జోక్యము, స్పాన్సర్ బ్యాంకుల జోక్యాన్ని పరిమితం చేసి జాతీయ స్థాయిలో ప్రత్యేక గ్రామీణ బ్యాంకును వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అంటే నేషనల్ లెవెల్లో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఒక మానిటరింగ్, సూపర్వైజింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సిబ్బందికి తగిన శిక్షణ ఇప్పించడమే కాకుండా ఈ బ్యాంకుల బలోపేతానికి ఉద్యోగ సంఘాలు కూడా కలిసి రావాలి. అయితే గ్రామీణ బ్యాంకులను మనము లాభాలతో ముడిపెట్టినప్పుడు ఇవి ప్రాఫిట్ ఓరియంటెడ్గా మారి గ్రామీణ ప్రాంతాలలో మనము అందించాల్సిన బ్యాంకింగ్ సేవలలో మనకి ఈ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి అటు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూనే ఇటు ప్రాఫిట్ ఓరియంటెడ్గా, మరీ ప్రాఫిట్ ఓరియంటెడ్గా కాకుండా అవసరమైన లక్ష్యాల దిశగా ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్ బయోటెక్ కలరా టీకా హిల్కాల్ నోటి ద్వారా తీసుకునే వీలు, క్లినికల్ పరీక్షలలో విజయవంతం, 20 కోట్ల డోసుల ఉత్పత్తికి సన్నాహాలు. భారత బయోటెక్ సంస్థ కలరా కోసం ఒక నూతన టీకాను అభివృద్ధి చేసింది అండి. హిల్కాల్ పేరుతో ఈ టీకాని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది 3వ దశ పరీక్షలలో, క్లినికల్ పరీక్షలలో విజయవంతమైంది. కలరా వ్యాధికి కారణమయ్యే ఒగావా, ఇనాబా సెరోటైప్ రెండింటిపైన కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయింది. అండ్ ఈ వ్యాక్సిన్ యొక్క వన్ మోర్ స్పెషాలిటీ ఏంటి అంటే హిల్కాల్ అనేది నోటి ద్వారా తీసుకునే కలరా టీకా, అంటే ఓరల్ వ్యాక్సిన్గా మనం చెప్పవచ్చు. ఈ కలరా అనేది ప్రతి ఏటా సుమారు 95,000 మంది మృతికి కారణమవుతూ ఉంది అండి. ముఖ్యంగా ఆహారము, నీటి కల్తీ వలన ఈ కలరా విస్తరిస్తూ ఉంటుంది. సుమారు 28 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతూ ఉంటే 95,000 మంది చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఈ హిల్కాల్ ఓరల్ కలరా వ్యాక్సిన్ మనకి ఈ మరణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అసలు ఈ టీకా వ్యాక్సిన్ అంటే ఏంటి అండి? మనకి సహజంగానే మానవ శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది. ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైనా వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్గా అలర్ట్ అయ్యి వాటిని చంపేస్తుంది. ఒకవేళ ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అయినప్పుడు ఈ వ్యాధి అనేది శరీరంలో ప్రభావం చూపుతుంది. అలా కాకుండా వ్యాధికారక క్రిములని వీకెన్ చేయడం కానీ లేదా చనిపోయిన వాటిని ఈ వ్యాక్సిన్ రూపంలో మనము బాడీలోకి ప్రవేశపెడితే ఇమ్యూనిటీ సిస్టమ్ వెంటనే అలర్ట్ అయ్యి రోగనిరోధక శక్తి యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ చాలా కాలం బాడీలో అలాగే ఉంటాయి. ఒకవేళ నిజంగా ఎప్పుడైనా ఆ వ్యాధికారక క్రిమి ప్రవేశించినా కూడా ఈ యాంటీబాడీస్ ఆ క్రిమిని చంపేస్తాయి. అంటే ఆ వ్యాధికారక క్రిమి రియల్గా ప్రవేశించక ముందే దానికి సంబంధించిన యాంటీబాడీస్ని మనము వ్యాక్సిన్ ద్వారా ప్రిపేర్ చేస్తున్నాము. ఈ వ్యాక్సిన్లో అనేక రకాల టైప్స్ ఉంటాయండి. ముఖ్యంగా వీటి యొక్క ప్రొడక్షన్ ఆధారంగా వీటిని ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అంటే ఏంటండి? ఆల్రెడీ చనిపోయిన, కిల్ చేసిన సూక్ష్మజీవులని మనము శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని మనము అలర్ట్ చేస్తాము. ముఖ్యంగా ఫ్లూ, పోలియో, ర్యాబీస్ వంటి వ్యాక్సిన్లు ఈ కిల్డ్ వెర్షన్ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్లో మనము అభివృద్ధి చేసాం. లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్, ఈ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్లో మనము వీకెండ్ ఫార్మ్ ఆఫ్ జర్మ్ దట్ కాజెస్ ఏ డిసీజ్, ఏదైతే ఈ వ్యాధికారక క్రిములు ఉంటాయో వాటిని వీకెన్ చేసి, వాటిని చాలా వీక్గా తయారు చేసి మానవ శరీరంలోకి ప్రవేశపెడతారు. అప్పుడు రోగనిరోధక శక్తి ఆటోమేటిక్గా దానిని ఫైట్ చేయడం కోసం యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తుంది. సో ఇవి లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్. ముఖ్యంగా మీజిల్స్, రుబెల్లా, రోటావైరస్, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, ఎల్లో ఫీవర్ లాంటి వాటికి ఈ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ని ఉపయోగిస్తారు. అండ్ లేటెస్ట్గా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనేవి మనము ఉపయోగిస్తున్నాము. ఇటీవల ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీ ప్రక్రియకు నోబెల్ ప్రైజ్ కూడా రావడం చూసాం. ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అంటే ఏంటి అండి? ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏస్ మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ని ట్రిగ్గర్ చేస్తాయి బాడీలో ఆటోమేటిక్గా. కొన్ని వైరల్ ప్రోటీన్స్ని శరీరం తనంతట తానే ఉత్పత్తి చేసేలాగా ఇవి ప్రేరేపిస్తాయి శరీరాన్ని. ఎలాగా? డిఎన్ఏ యొక్క మెసేజ్ని ఇది ట్రాన్స్క్రిప్ట్ చేసి మెసెంజర్ ఆర్ఎన్ఏ ద్వారా ఏదైతే మనకి వైరల్ ప్రోటీన్ ఉంటుందో అట్లాంటి దానిని తయారు చేసే విధంగా బాడీని ప్రేరేపించడం ద్వారా ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ సిస్టమ్ని అలర్ట్ చేస్తుంది. దీనినే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అంటారు. ముఖ్యంగా కోవిడ్-19లో ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేది కీలకంగా మారింది. ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి? ఇందులో ఏ విధమైన వైరల్
పార్ట్ని ఉపయోగించము, వైరస్కి సంబంధించి ఏ విధమైన పార్ట్ని ఉపయోగించము. కేవలం డిఎన్ఏ సీక్వెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని మెసేజ్ ఆర్ఎన్ఏ ద్వారా మనము సెల్స్కి సమాచారం చేరవేసి వైరల్ ప్రోటీన్స్ని తయారు చేసే విధంగా బాడీని ప్రేరేపిస్తాము. అండ్ నెక్స్ట్ వన్, సబ్ యూనిట్ రీకాంబినెంట్ పాలీసాకరైడ్ అండ్ కాంజుగేట్ వ్యాక్సిన్స్. ఇందులో మనము జెర్మ్ యొక్క ఏదైనా ఒక భాగాన్ని తీసుకుని దాని ద్వారా మనము వ్యాక్సిన్స్ని తయారు చేస్తాము. ఎక్కువగా మనము వైరస్ యొక్క ప్రోటీన్ కావచ్చు, షుగర్ కావచ్చు, క్యాప్సిడ్ కావచ్చు, ఇలాంటి వాటి పీసెస్ని ఉపయోగించి ఈ సబ్ యూనిట్ రీకాంబినెంట్ కాంజుగేట్ వ్యాక్సిన్స్ని తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హెపటైటిస్ బి, హ్యూమన్ పాపిలోమా వైరస్ లాంటి వాటికి ఈ సబ్ యూనిట్ రీకాంబినెంట్ లేదా కాంజుగేట్ వ్యాక్సిన్స్ తయారీ ప్రక్రియ అనేది ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ వన్, టాక్సాయిడ్ వ్యాక్సిన్స్. ఇందులో ఆ వైరస్ లేదా ఆ సూక్ష్మజీవి యొక్క టాక్సిన్ ఏదైతే బాడీకి హార్మ్ఫుల్గా ఉంటుందో ఆ టాక్సిన్ని ఉపయోగించి, ఆ డిసీజ్కి కారణమయ్యే టాక్సిన్ ఉపయోగించి వ్యాక్సిన్స్ని తయారు చేయడం చూస్తాము. ఇందులో డిప్తీరియా, టెటానస్ లాంటి వ్యాధులకు ఈ టాక్సాయిడ్ వ్యాక్సిన్స్ని తయారు చేస్తారు. సో ఈ విధంగా మనకి అనేక రకాల వ్యాక్సిన్ టైప్స్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా బాడీ యొక్క న్యాచురల్ ఇమ్యూనిటీ సిస్టమ్ని ట్రిగ్గర్ చేసి ఆటోమేటిక్గా యాంటీబాడీస్ని తయారు చేయడం కోసం ఈ వ్యాక్సిన్స్ అనేవి దోహదపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక అంతరిక్షంలో యుద్ధాలు. ఈ ఆర్టికల్ అమెరికా యొక్క గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు గురించి డిస్కస్ చేస్తుందండి. ముఖ్యంగా అమెరికా యొక్క గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులో ఉపగ్రహాల యొక్క కీలక వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇది ప్రపంచ రక్షణ పటాన్ని ఏ విధంగా మారుస్తుంది అని ఈ ఆర్టికల్ ఇక్కడ డిస్కస్ చేస్తుంది. ఇప్పటి వరకు డిఫెన్స్ సిస్టమ్స్ లైక్ S-400 భారతదేశం ఉపయోగిస్తున్న రష్యన్ ఇంపోర్టెడ్ S-400 కావచ్చు, అలానే ఇజ్రాయిల్ యొక్క ఐరన్ డోమ్ టెక్నాలజీ కావచ్చు, ఏ విధంగా డిఫెన్స్ మెకానిజమ్స్ని కలిగి ఉంది. ఏదైనా శత్రుదేశ క్షిపణి దూసుకొస్తే గగనతల రక్షణ వ్యవస్థలతో అడ్డుకోవడం ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు అమెరికా ప్రతిపాదిస్తున్న గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ ఈ యుద్ధ రీతిని సమూలంగా మార్చివేయనుంది. యుద్ధాన్ని ఏకంగా అంతరిక్షానికి తీసుకువెళ్లనుంది. ఇందులో ఉపగ్రహాలు కీలక పాత్ర పోషించనున్నాయి. రానున్న కాలంలో ఈ గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థ ప్రపంచ రక్షణ పటాన్ని మలుపు తిప్పనుంది అని విశ్లేషకుల అంచనా. ఈ గోల్డెన్ డోమ్ ఎలా పనిచేస్తుందండి? భూమి, అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై కన్నేసి ఉంచి రక్షణ కల్పించే ఈ వ్యవస్థ అమెరికా వైపుకి ఏ క్షిపణి ఎటు నుంచి దూసుకొచ్చినా పసిగట్టి ధ్వంసం చేస్తుంది. ఇది 4 స్టేజెస్లో పనిచేస్తుందండి. అంటే ఫస్ట్ అసలు క్షిపణి ప్రయోగించే ముందే కనిపెట్టి నాశనం చేయగలుగుతుంది. అంటే అమెరికా మీదకి ఎవరైనా టార్గెట్ ఫిక్స్ చేసి క్షిపణిని ప్రయోగిస్తూ ఉంటే వెంటనే ఈ డిటెక్టర్స్ అవి డిటెక్ట్ చేసి, ఇక్కడ మనము ఉపగ్రహాలలో డిటెక్టర్స్, ఇంటర్సెప్టర్స్ లాంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే మనం చూడవచ్చు, ఈ డిటెక్టర్స్ ఏం చేస్తాయి, థ్రెట్ని ముందే డిటెక్ట్ చేసి ఇంటర్సెప్ట్స్కి మెసేజ్ పంపిస్తాయి. ఈ ఇంటర్సెప్ట్స్ ఇక్కడ ఉన్న మిజైల్స్ని అండ్ లేజర్ వెపన్స్ని యాక్టివేట్ చేసి ఈ ఏవైతే టార్గెటెడ్ వెపన్స్ ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేస్తాయి. ఈ 4 స్టేజెస్లో అసలు ముందు ఈ వెపన్ని, ఈ క్షిపణిని ప్రయోగించకుండానే దానిని కనిపెట్టి నాశనం చేయడం ఒకటి అయితే, ఒకవేళ ప్రయోగించిన ఆరంభ దశలోనే అంటే ప్రైమరీ స్టేజ్లోనే దానిని ఆపివేయడం ఒకటి, లేదా మార్గమధ్యంలో ఉన్న ధ్వంసం చేయడం ఇంకొకటి, లేదా అన్ని దశలు దాటుకుని వచ్చినా కూడా చివరి క్షణాలలో ఆ క్షిపణిని నిర్వీర్యం చేయగలిగే సత్తా ఈ గోల్డెన్ డోమ్ వ్యవస్థకి ఉంటుంది. అందులో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్సెప్టార్ నెట్వర్క్లే అత్యంత కీలకం. ఈ ఇంటర్సెప్టార్స్ ఏం చేస్తాయండి, ఈ సమాచారాన్ని అవి విశ్లేషించి భూమి మీద ఉండే మిజైల్స్ మరియు లేజర్ వెపన్స్ని యాక్టివేట్ చేసి ఆ టార్గెటెడ్ మిజైల్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి. అయితే అంతరిక్షాన్ని మనము ఈ వెపనైజేషన్ ప్రోగ్రామ్కి ఉపయోగించకూడదు అని కొన్ని ట్రీటీలు ఉన్నాయి. ముఖ్యంగా ఔటర్ స్పేస్ ట్రీటీ అనేది ఈ ప్రపంచ దేశాలు అంతరిక్షాన్ని శాంతికి మాత్రమే ఉపయోగించుకోవాలి, యుద్ధాలకు వినియోగించకూడదని ఒప్పందం ఉంది. అయితే ఇప్పుడు ఈ అమెరికాతో పాటు వివిధ దేశాలు ఈ మాస్ వెపనైజేషన్ ప్రోగ్రామ్కి దారితీస్తూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చైనా పాక్ ఆర్థిక నడవ కాబూల్ వరకు విస్తరణ. ఇది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ CPECకి సంబంధించి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది అండి. ఈ CPEC అనేది
చైనా మరియు పాకిస్తాన్లలో పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, హైవే రూట్స్ కావచ్చు, ఈవెన్ సీ పోర్ట్స్ని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం కోసం చైనా మరియు పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒప్పందంగా చెప్పవచ్చు. ఇది చైనా యొక్క వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా దీనిని తీసుకురావడం జరిగింది. భారతదేశం ముందు నుంచి కూడా ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ని వ్యతిరేకిస్తూ ఉంది. ముఖ్యంగా భారతదేశంలోని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతంలోని గిల్గిట్ బలిస్తాన్ ప్రాంతం నుంచి ఇది వెళ్తూ ఉండడంతో భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఇది దెబ్బతీస్తుంది అని చాలాసార్లు దీనిని వ్యతిరేకించింది. అయితే ఇప్పుడు ఈ సిపిఈసి ప్రాజెక్ట్ని ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ వరకు కూడా విస్తరించడానికి 3 దేశాల ప్రతినిధులు ఒప్పందం చేసుకోవడం చూసాము. ఇప్పుడు సౌత్ ఏషియన్ పాలిటిక్స్ అనేవి చాలా జియో పాలిటిక్స్ ఉన్నాయండి. ఈ జియో పాలిటిక్స్ ముఖ్యంగా ఒక దేశం ఇంకొక దేశం మీద ఆధిపత్యం చూపించడానికి, ముఖ్యంగా చైనా మరియు భారత్ యొక్క ఆధిపత్య పోటీ అనేది ఈ జియో పాలిటిక్స్ని ప్రభావితం చేస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు మేజర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిపిఈసి ప్రాజెక్టులో ముఖ్యంగా గ్వాదార్ పోర్ట్ అనేది చాలా చాలా కీలకమండి. ఈ గ్వాదార్ పోర్ట్ చాలా ఈ సిపిఈసి ప్రాజెక్ట్కే హార్ట్ అని చెప్పవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆమె ఆవేదనకు అంతర్జాతీయ కీర్తి, బుకర్ పురస్కారాన్ని అందుకున్న కన్నడ రచయిత్రి బాను ముష్తాక్. ఈ ఆర్టికల్ మనకి పర్సన్ ఇన్ న్యూస్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. ఈ బుకర్ ప్రైజ్ లాంటి ప్రెస్టీజియస్ అవార్డులు అందుకున్నప్పుడు ఆ వ్యక్తులని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దక్షిణ భారతదేశ బాలికలు, మహిళల ఆవేదన, పోరాటాలను ప్రతిభావంతంగా వివరించిన కథల సంకలనం హార్ట్ ల్యాంప్. ఇది ఆంగ్ల అనువాదం అండి. దీని ఒరిజినల్ బుక్ హసీనా అండ్ అదర్ స్టోరీస్. ఈ హసీనా అండ్ అదర్ స్టోరీస్ బాను ముష్తాక్ గారు రచించారు. దీనిని దీపా బస్తీ గారు ఆంగ్లంలోకి అనువదించారు. ఇప్పుడు ఈ హార్ట్ ల్యాంప్ పుస్తకానికి ఈ అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ అనేది లభించింది. ఈ బుకర్ పురస్కారాన్ని రచయిత్రి బాను ముష్తాక్ ఆంగ్లంలో అనువదించిన దీపా బస్తీతో కలిసి స్వీకరించారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అండి? ఈ బుకర్ ప్రైజ్ అందుకున్న కన్నడ రచయిత్రి ఎవరు, ఆవిడ రచించిన రచన ఏది? హసీనా అండ్ అదర్ స్టోరీస్. అలానే దీనిని ఆంగ్లంలోకి ఏ పేరుతో అనువదించారు? హార్ట్ ల్యాంప్ అనే పేరుతో అనువదించడం జరిగింది. దీనిని దీపా బస్తీ అనువదించడం జరిగింది. ఈ రచనల యొక్క థీమ్ ఏంటండి? దక్షిణ భారతదేశ బాలికలు, మహిళల యొక్క ఆవేదన, పోరాటాలను ప్రతిభావంతంగా కథల రూపంలో ఈ రచన ద్వారా అందించడం జరిగింది. 2022లో గీతాంజలి శ్రీ హిందీ నవల టూంబ్ ఆఫ్ శాండ్కి కూడా ఈ బుకర్ ప్రైజ్ అవార్డు లభించింది. 3 ఏళ్లలో 2వ భారతీయ పుస్తకం హార్ట్ ల్యాంప్ ఈ బుకర్ ప్రైజ్ని మరొకసారి గెలవడం విశేషం. ఇక్కడ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కగార్లో ఆధునిక యుద్ధ తంత్రం. ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఆపరేషన్ కగార్ గురించి, అలానే ఇటీవలి మావోయిస్టు అగ్రనేత అయిన నంబాల కేశవరావు మృతి చెందడం గురించి అండ్ మావోయిస్టు రహిత భారత్ లక్ష్యం గురించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది అండి. ఇక్కడ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే ఏంటి అండి? 1967లో నక్సల్బరీ ప్రాంతంలో ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది ఆవిర్భవించింది. దీని యొక్క ఎయిమ్ ఏంటి? సొసైటల్ అండ్ పొలిటికల్ చేంజ్ త్రూ రెవల్యూషనరీ మెథడ్స్. ఏదైతే రెవల్యూషనరీ విప్లవ పద్ధతులలో సమాజంలోనూ మరియు రాజకీయ వ్యవస్థలోనూ మార్పులు తీసుకురావడం ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓవర్త్రో సెంట్రల్ గవర్నమెంట్ త్రూ ఆర్మ్డ్ రెవల్యూషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ కమ్యూనిస్ట్ స్టేట్ బేస్డ్ ఆన్ మావోయిస్ట్ ప్రిన్సిపల్స్. మావోయిస్ట్ సూత్రాల ఆధారంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ రాజ్యాన్ని ఏర్పాటు చేయడము మరియు సెంట్రల్ గవర్నమెంట్ని ఓవర్త్రో చేయడం దీని యొక్క ప్రధాన ఐడియాలజీగా చెప్పవచ్చు. అయితే దీనికి కారణాలు ఏంటి, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఏంటి అనేది చూస్తే మ్యాసివ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్. ఈ గిరిజనులని ఇతర ప్రాంతాలకి తరలించడము, అభివృద్ధి కార్యక్రమాల పేరిట వారి భూమిని మనము తీసుకోవడము. సో ఇది మేజర్గా చెప్పవచ్చు. అలానే ట్రైబల్ డిస్సాటిస్ఫాక్షన్, గిరిజనుల యొక్క డిస్సాటిస్ఫాక్షన్, పావర్టీ అండ్ ల్యాక్ ఆఫ్ సస్టైనబుల్ మీన్స్, ఎక్కువగా పేదరికము అండ్ అనేక అసమానతలు, ఆర్థిక వెనుకబాటు కూడా వీటికి కారణంగా చెప్పవచ్చు. ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్, ముఖ్యంగా గవర్నెన్స్ అనేది గిరిజన ప్రాంతాలలో ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాస్లో చాలా ఇన్ఎఫెక్టివ్గా ఉండడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి ఎఫెక్ట్ అయిన స్టేట్స్ ఏమేమి ఉన్నాయనేది చూస్తే రెడ్ కారిడార్ స్టేట్స్. రెడ్ కారిడార్ అంటే ఒకప్పుడు నేపాల్లోని పశుపతి నుంచి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వరకు, పశుపతి టు తిరుపతి అనే దానిని రెడ్ కారిడార్ అని పిలిచేవారు. ఈ రెడ్ కారిడార్లో ఉన్న స్టేట్స్ అన్నీ కూడా ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి ఎఫెక్ట్ అయి ఉండేవి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, బీహార్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ కేరళ ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి బాగా ప్రభావితమైన రాష్ట్రాలు. ఈ మావోయిస్టులని లేదా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని అరికట్టడానికి గవర్నమెంట్ అనేక చర్యలని చేపట్టిందండి. ముఖ్యంగా నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్ టు అడ్రస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం 2005ని తీసుకురావడం జరిగింది. దానితో పాటు సమాధాన్ డాక్ట్రిన్ అనే ఒక విధానాన్ని రూపొందించడం జరిగింది. అండ్ స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ ఇన్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీస్ అండ్ ఆపరేషనల్ గ్రీన్ హంట్, దీనిలో చాలా మావోయిస్టులను ఏరివేయడం జరిగింది ఆపరేషన్ గ్రీన్ హంట్లో భాగంగా. అలానే ఆంధ్రప్రదేశ్లో ఒక ఎలైట్ కమాండో ఫోర్స్ని గ్రేహౌండ్స్ అనే పేరుతో ఏర్పాటు చేశారు. అండ్ బస్తారియా బెటాలియన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లోకల్ రిక్రూట్స్ ఇన్ ఛత్తీస్గఢ్, అంటే అదే అటవీ ప్రాంతంలో అణువణువు తెలిసిన యువకుల్ని వాళ్ళని తీసుకుని బస్తారియా బెటాలియన్ అనే ఒక వింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా గవర్నమెంట్ అనేక ఇనిషియేటివ్స్ తీసుకుంది. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనే పేరుతో ఈ మావోయిస్టులని అణిచివేయడం మరియు ఏరివేయడానికి ఇక్కడ మావోయిస్టుల రహిత భారతదేశాన్ని లక్ష్యంగా ఈ ఆపరేషన్ని చేపట్టారు. ఇందులో సిబ్బందితో పాటు పెద్ద ఎత్తున సాంకేతికతను లైక్ డ్రోన్ టెక్నాలజీ వంటి వాటిని ఉపయోగించి ఇప్పుడు మావోయిస్టులను పట్టుకోవడం కావచ్చు, లేదా ఎన్కౌంటర్స్లో ఎదురుదాడులు జరిగినప్పుడు మరణించడం కావచ్చు మనం చూడవచ్చు. రీసెంట్గా ఈ ఆపరేషన్ కగార్లో చేపట్టిన ఈ మావోయిస్టు ఎదురుకాల్పులలో నంబాల కేశవరావు, ఈయన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి. ఈ నంబాల కేశవరావు మృతి చెందడంతో భద్రతా బలగాలు ఈ ప్రాంతంపై తమ పట్టు నిలుపుకున్నట్లు అయింది. ఇక్కడ నంబాల కేశవరావు అనే ఆయన ఈ మావోయిస్టు పార్టీ యొక్క దళపతిగా చెప్పవచ్చు. అంటే ఈయన కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి. ఈ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉండి చనిపోయిన మొదటి వ్యక్తిగా కూడా ఈయన చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఒక హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కోల్పోయినట్లు అయింది ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, ఎస్పెషల్లీ మావోయిస్టు పార్టీకి ఇప్పుడు ప్రధాన కార్యదర్శి లేకుండా ఉండడం వలన మావోయిస్టు రహిత భారత్ లక్ష్యం మనము సులభంగా సాధించే అవకాశం ఉంది. అలానే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, కౌంటరింగ్ నక్సలిజంకి 2006లో బందోపాధ్యాయ కమిటీని మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో అది కూడా ఇన్ కేసు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇది హాట్ న్యూస్లో ఉంది కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి, కుంకీలు వచ్చేస్తున్నాయి. ఏపీకి ఏనుగులను అప్పగించిన కర్ణాటక, బదిలీ ఆదేశ పత్రాలు అందుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ ఆర్టికల్ ముఖ్యంగా మ్యాన్ అండ్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ గురించి, ముఖ్యంగా మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఉంది. అలానే దానిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యల గురించి ఇక్కడ మనం చూడవచ్చు. ఈ కుంకి ఏనుగులు ఏం చేస్తాయండి, యాక్చువల్గా కుంకి ఏనుగులకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా గ్రామాల మీదకి కానీ పంట పొలాల మీదకి కానీ ఏనుగు గుంపులు దాడి చేసినప్పుడు ఈ కుంకి ఏనుగులు వాటికి ఎదురు వెళ్ళి వాటిని తరిమి కొట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కర్ణాటక ప్రాంతంలో ఈ కుంకి ఏనుగులు ఎక్కువగా ఉండడం వలన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి కొన్ని ఏనుగులను 6 ఏనుగులని ముందు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే 4 ఏనుగులని ప్రస్తుతం ఏపీకి బదిలీ చేయడం జరిగింది. ఇక్కడ మనము కొన్ని గణాంకాలను చూడవచ్చు అండి. 2020-21 నుంచి 2022-23కి సంబంధించిన కొన్ని హ్యూమన్ క్యాజువాలిటీస్ డ్యూ టు ఎలిఫెంట్ అటాక్స్ చూడవచ్చు. 2020-21లో 461 మంది ఏనుగు దాడిలో చనిపోతే 2021-22లో 535 మంది, 2022-23లో 605 మంది చనిపోయారు. అండ్ రీసెంట్ డేటా పూర్తి స్థాయిలో లేదు, బట్ రోజు రోజుకి ఈ క్యాజువాలిటీస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ మ్యాన్ అండ్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్లో ఎలిఫెంట్స్ కూడా చాలా వరకు మృత్యువాత పడుతున్నాయి. ముఖ్యంగా ట్రైన్స్ని ఢీకొనడంతో పాటు పోచర్స్ యొక్క ట్రాప్స్లో పడడం, వేటగాళ్ళ యొక్క ట్రాప్స్లో పడడము, లేదా విద్యుతాఘాతానికి కరెంటు షాక్కి గురవడం వలన ఈ పొలాలలో ఏనుగులు రాకుండా చుట్టూ కంచికి కరెంట్ షాక్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాలలో. దాని వలన ఈ ఏనుగులు మృత్యువాత పడుతూ ఉన్నాయి. మనం ఇక్కడ గణాంకాల్ని పరిశీలిస్తే చాలా ఎక్కువ సంఖ్యలో
ఈ మృత్యువాత, ఏనుగుల మృత్యువాత అనేది చూడవచ్చు. సో ఇలాంటి వాటి అన్నిటినీ మనము అరికట్టడం కోసం అనేక చర్యలు చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈ కుంకి ఏనుగులకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా ఒక పార్ట్గా చెప్పవచ్చు. అలానే బీ ఫెన్సింగ్ అనేది మనము ఒక ఎఫెక్టివ్ మెజర్గా చెప్పవచ్చు అండి. బీ ఫెన్సింగ్ అంటే ఏంటి? ఇది ఒక ఆర్టిఫిషియల్ ఫెన్సింగ్. బీస్కి ఈ ఎలిఫెంట్స్ భయపడుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఎలిఫెంట్స్ కంచె దగ్గరికి వచ్చాయో ఆటోమేటిక్గా ఈ సెన్సార్స్ యాక్టివేట్ అయ్యి బీ బజ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఒక సౌండ్ వస్తుంది, బీస్ యొక్క సౌండ్ లాగా. ఆటోమేటిక్గా అప్పుడు ఏనుగులు బీస్ ఉన్నాయేమో అని అనుకుని భయపడి అవి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ బీ ఫెన్సింగ్ కూడా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని ఇక్కడ చూడండి. డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్, ఎమినెంట్ న్యూక్లియర్ సైంటిస్ట్ అండ్ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ద అటామిక్ ఎనర్జీ కమిషన్, వాజ్ పాస్డ్ అవే ఇన్ తమిళనాడుస్ ఉదగమండలం ఆన్ 20 May 2025. హీ వాజ్ 95. 95 సంవత్సరాల వయసులో ఈ డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్ గారు మరణించడం జరిగింది. ఈయన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త. ముఖ్యంగా భారతదేశం యొక్క, ఈవెన్ ఏషియాలోనే ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ అయిన అప్సరాని నిర్మించడంలో ఈయన కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఈయనకి 2015లో పద్మవిభూషణ్ అనేది లభించింది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. ద యూనియన్ గవర్నమెంట్ ఎక్స్టెండెడ్ ద టెన్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్ డేకా బై 1 year ఆన్ 20 May 2025. సో ఇప్పుడు ఐబీ చీఫ్ తపన్ కుమార్ యొక్క పదవీ కాలాన్ని ఇంకొక సంవత్సరం పెంచడం జరిగింది. Deka was appointed the IB chief for a fixed tenure of 2 years in 2022. He was given his first extension for a year in 2024 June. సో 2022లో 2 సంవత్సరాల నిర్ణీత పదవీ కాలానికి ఈయన్ని ఎంపిక చేశారు. 2024లో ఒకసారి ఎక్స్టెండ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి ఎక్స్టెండ్ చేయడం మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్. యూనియన్ మినిస్టర్ ఫర్ కన్స్యూమర్స్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ప్రహ్లాద్ జోషి లాంచ్డ్ ద డిపోదర్పన్, అన్నమిత్ర అండ్ అన్న సహాయత యాప్స్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ 20 May 2025. లాస్ట్ క్లాస్లో వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఈ యాప్స్ అనేవి కీలకంగా ఉపయోగపడతాయి. ఈ డిపోదర్పన్ అనేది ఈ ఫుడ్ స్టోరేజ్ యూనిట్స్ యొక్క పారామీటర్స్ ఆధారంగా వాటిని కేటగరైజ్ చేయడం కోసము, అన్నమిత్ర అనేది పీడిఎస్ సమాచారాన్ని చేరవేయడానికి, అన్న సహాయత అనేది గ్రీవెన్సెస్ని రిజిస్టర్ చేయడం కోసం ఇవి ఉపయోగపడతాయి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు మనము వ్యాక్సిన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ గురించి మనం డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.